వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, ఇప్పుడు చూసుకుంటే షుగర్, డయాబెటీస్ మన ఇండియానే ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఈ అంటే ఈ డయాబెటీస్ అనేది జెనెటికల్గా కూడా కొంతమందికి పాస్ అయ్యి వాళ్ళు సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమందికి వాళ్ళ చేసుకున్న పొరపాట్ల వల్ల కూడా ఈ షుగర్ వ్యాధికి గురవుతూ ఉన్నారు. సో ఈ షుగర్ వ్యాధి ఇంత పెరగడానికి కారణాలు ఏమై ఉంటాయి సార్? సో తీసుకునే ఆహార పదార్థాలమ్మా, పిండి పదార్థాల వాడకం ఎక్కువైపోయింది. ఈ పిండి పదార్థాల వాడకంలో కూడా ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఎక్కువైపోయినాయి వాడకము. రెండవది మానసిక ఒత్తిడి, వాతావరణ కాలుష్యము, ఇలాంటివి ఒకదానికి ఒకటి తోడు కావడం చేతనే చిన్న వయసులోనే ఈ డయాబెటీస్ వచ్చేదానికి ప్రధాన హేతుభూతాలుగా నిలిచిపోతున్నాయమ్మా. ఓకే. అండ్ ఇది చూసుకుంటే కూడా సార్, అంటే మన ఆయుర్వేదికంలో మాట్లాడుకుంటే షుగర్ బాదం అని చెప్పేసి ఒకటి అవైలబుల్ ఉంది మార్కెట్లో. దానివల్ల షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది అని చెప్పేసి మేము విన్నాము. ఆ షుగర్ బాదం అనేది ఎంతవరకు హెల్ప్ చేస్తుంది సార్? బాదం పప్పు అందరికీ తెలుసు కదమ్మా. షుగర్ బాదం అంటే చాలా మంది ఇది కూడా తీపి ఉంటుంది, అదే తీయగా ఉంటుందా ఎలా ఉంటుంది అని చెప్పేసి డౌట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో అది ఎలా ఉంటుంది సార్? కాదమ్మా, బాదం పప్పు లాగానే ఇంచుమించు షేప్ అలాగే ఉంటుంది. బాదం పప్పు ఎలాగ ఉంటుందో గోధుమ రంగు, అదే విధంగా దీని యొక్క సీడ్ కూడా ఉంటుందమ్మా. ఓకే. సో కాబట్టి దాన్ని షుగర్ బాదం అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా న్యాచురల్ రెమెడీస్లో ఈ షుగర్ బాదంకు అత్యంత ప్రాచుర్యత ఉందమ్మా. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి వివిధ రకాలైనటువంటి ఈ రీసెర్చ్ పరిశోధనలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశోధనల్లో కూడా మరి ఈ షుగర్ బాదం అనేటువంటి యొక్క ఔషధం ఏదైతే ఉందో, న్యాచురల్ ఔషధము, ఈ షుగర్ వ్యాధిని సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది అని చెప్పేసి కూడా అనేక రకాలైనటువంటి నిరూపణలు, ఆధారాలు కూడా ఉండడం చేత దీనికి మరింత క్రేజ్ రావడం జరిగిందమ్మా. షుగర్ బాదం యాక్చువల్లీ దీన్ని స్కై ఫ్రూట్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. స్కై ఫ్రూట్ సర్వసాధారణంగా ఏదైనా కాయలు కానీ పండ్లు కానీ ఒక చెట్టు కాచినప్పుడు భూమి వైపు చూస్తుంటాయి. కానీ షుగర్ బాదం చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ పళ్ళు లేదా కాయలు ఆకాశం వైపు చూస్తుంటాయమ్మా. అందుకే స్కై ఫ్రూట్ అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది. చాలా పెద్ద పెద్ద చెట్లు ఇవి. ఇంకోటి ఏంటంటే బిట్టర్ ఆల్మండ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. బిట్టర్ అంటే చేదు, ఆల్మండ్ అంటే బాదం. అదేవిధంగా కదవా బాదం అనేటువంటి పేరుతో పిలుస్తారమ్మా. కడవా అంటే చేదు, బాదం అంటే బాదం పప్పు, చేదు బాదం అనేటువంటి పేరుతో దీన్ని పిలుస్తుంటారు, కదవా బాదం అని చెప్పేసి. అదేవిధంగా మహాగోని ప్లాంట్ అని చెప్పి చెప్తుంటారు, క్వీన్ ఆఫ్ ది ప్లాంట్స్ అని చెప్పి చెప్తుంటారు. ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ప్రధానమైనటువంటి పేరు మాత్రం, ఎక్కువ మంది వాడేటువంటి వాడుకలు ఉన్నటువంటి పేరు మాత్రం స్కై ఫ్రూట్ అమ్మా. స్కై ఫ్రూట్ నుంచి వచ్చినటువంటి ఆ లోపల ఏదైతే విత్తనాలు దాన్ని షుగర్ బాదం విత్తనాలు, లోపల పప్పును షుగర్ బాదం పప్పు అంటారమ్మా. దీని యొక్క మరొక ప్రత్యేకత కూడా ఏంటంటే అమ్మా, మనకి మార్కెట్లో ఈ షుగర్ బాదం విత్తనాలు దొరుకుతాయి. సో గోధుమ రంగులో ఉంటాయి మా, ఇంచుమించు థిక్ గోధుమ రంగులో కూడా ఉంటాయి. అయితే ఇంచుమించు మనకి ఈ బ్రిక్ కలర్ అంటే బ్రిక్ ఇటుకలు ఉంటాయి కదా, అట్లా గోధుమ రంగు, ముదురు ఇటుక, ఈ రంగులు ఉంటాయి మా. సో దాన్ని మనం అలా కట్ చేసి లోపల తెల్లటి పప్పు ఉంటుంది. సో పప్పే మనం ఔషధంగా వాడుకోవాలి. అంతేగాని మొత్తం ఈ గింజని విత్తనం సహా మింగకూడదమ్మా. లోపల పప్పే తీసుకోవాలి. సో పప్పు కూడా గుణం ఏంటంటేమ్మా, మీరు బాగా గమనించండి, ఆ పప్పు మీద చేయి టచ్ చేసేసి దాన్ని నాలుక మీద పెట్టుకున్న దాదాపు కొన్ని నిమిషాల వరకు విపరీతమైన చేదు ఉంటుందమ్మా. జస్ట్ అంశ తగులితే చాలు, దానికి అంత మహత్తరమైనటువంటి శక్తి ఉందమ్మా దాంట్లో. సార్, అంటే ఈ పప్పు ఓన్లీ షుగర్కేనా, లేకపోతే అంటే వాళ్ళు ఇంకేమైనా సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే దానికి కూడా ఉపయోగపడుతుందా సార్? సో ప్రధానంగా షుగర్ బాదం కాబట్టి ఈ యొక్క షుగర్ నియంత్రణలో ఉంచడానికి ఉపయోగపడుతుందమ్మా. మీకు ఎలా ఉపయోగపడుతుందో చెప్పేసి మిగతా జబ్బులకు కూడా అది ఎలా వాడుకుంటున్నారో కూడా చెప్తానమ్మా. యాక్చువల్గా ఇందులో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ విపరీతంగా ఉన్నాయమ్మా ఈ షుగర్ బాదంలో. దీంతోడు ఆల్కలాయిడ్స్, తర్వాత ఈ సాపోనిన్స్, ఫ్లేవనాయిడ్స్ అనే అనేక రకాలైనటువంటి ఇతర అనేక రకాల రసాయన పదార్థాలు ఉన్నాయి. సో ఈ ఆల్కలాయిడ్స్ అనేవి ఇందులో ఎక్కువగా ఉండడం చేత, ఈ యొక్క ప్రభావం చేత ఈ షుగర్ బాదంను మనం తీసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి, మన దేహంలో ఉన్నటువంటి ప్రతి కణము ఆరోగ్యవంతంగా తయారవుతుంది. అంటే కణాల యొక్క హెల్త్ని కాపాడుతుంది. కాబట్టి దీన్ని బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా చెప్తుంటారు అనమాట. రెండవది ఏంటంటే ఇందులో ఈ సాపనిన్స్, అదేవిధంగా ఈ ఆల్కలాయిడ్స్ ఇలాంటివి ఉండడం చేత
వీటి యొక్క ప్రభావం చేత ఏమవుతుందంటే హైపోగ్లైసిమిక్ ఏజెంట్గా పనిచేస్తుంది. అంటే బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ను బాగా తగ్గించేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ సాపనిన్స్ అనేటువంటి ద్రవ్యం కూడా బాగా ఉండడం, ఆ యొక్క రసాయన పదార్థం కూడా ఎక్కువగా ఉండడం చేత ఈ యొక్క సాపనిన్స్ అనేటువంటి రసాయన పదార్థం యొక్క ఔషధాలు ఇలాంటివి వాడుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుందమ్మా. అంటే చాలా మందిలో ఏం జరుగుతుందంటే బ్లడ్లో షుగర్ ఉంటుంది, కంట్రోల్ కాదు. కాబట్టి ఇన్సులిన్ ఉన్నప్పటికీ బ్లడ్లో షుగర్ ఎక్కువగా శాతం ఉన్నప్పటికీ ఇన్సులిన్ అది కంట్రోల్ చేయలేదు. కారణం అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఈ షుగర్ బాదంను వాడుకోవడం వల్ల షుగర్ బాదంలో ఉన్నటువంటి సాపరిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఇన్సులిన్ యొక్క సెన్సిటివిటీని పెంచుతాయి. అంటే ఇన్సులిన్ను సమర్థవంతంగా పనిచేసేట్టు చేయడం వల్ల రక్తంలో ఉన్నటువంటి షుగరు ఏదైతే ఉందో ఆ షుగరు కణంలోకి త్వరగా ప్రవేశిస్తుంది అనమాట. ఎప్పుడైతే రక్తంలో ఉన్నటువంటి ఈ యొక్క చక్కెర కణంలోకి త్వరగా ప్రవేశిస్తుందో అప్పుడు మన రక్తంలో షుగర్ తగ్గిపోతుంది. ఆ విధంగా కూడా ఇది పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మరి కొన్నాళ్ల పాటు ఈ షుగరు వాళ్ళకు ఉండేసరికి కొన్ని సంవత్సరాల తర్వాత కానీ లేకపోతే ఇంకో కొన్నాళ్ళ తర్వాత కానీ వీళ్ళకు ఈ రక్తనాళాల జబ్బులు, కొలెస్ట్రాల్ సంబంధించిన జబ్బులు, గుండె జబ్బులు, హార్ట్ అటాక్స్ ఇలాంటివన్నీ వస్తుంటాయమ్మా. కాబట్టి ఇందులో ఫ్లేవనాయిడ్స్ విపరీతంగా ఉన్నాయి. సో ఫ్లేవనాయిడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నటువంటి షుగర్ బాదాంను మనం షుగర్ నియంత్రణకు వాడుకున్నప్పుడు షుగర్ నియంత్రణలో ఉంచడమే కాకుండా ఇవేం చేస్తాయంటే ఈ రక్త ప్రసరణను బాగా కలగజేసేసి సమస్తమైనటువంటి భాగాలకి రక్త ప్రసరణ బాగా కలగజేసేసి అంతేకాకుండా మన దేహానికి హాని చేసేటువంటి, చెడుపు చేసేటువంటి, ఇబ్బంది పెట్టేటువంటి, ఇతర జబ్బులు కలగజేసేటువంటి ఎల్డిఎల్ అనేటువంటి, విఎల్డిఎల్ అనేటువంటి, ట్రైగ్లిజరైడ్స్ అనేటువంటి కొలెస్ట్రాల్ని తగ్గించేసేసి మన దేహానికి మంచి చేసేటువంటి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ అంటారు. ఆ హెచ్డిఎల్ అనేటువంటి కొలెస్ట్రాల్ని పెంచడం వల్ల గుండె ఆరోగ్యవంతంగా ఉంటుంది, రక్తనాళాలు ఆరోగ్యవంతంగా ఉంటాయి, మెదడు కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఈ మధ్య కాలంలో దీనికి ఇంత ప్రాచుర్యం జరిగిందమ్మా. ఇంతేకాకుండా మరి ఇదే యొక్క ఔషధము ఆడవాళ్ళకు కామన్గా ఈ మధ్య కాలంలో మరి చాలా మంది ఆడవాళ్ళకమ్మా పీసీఓడి సమస్య వస్తుంది. పీసీఓడికి ఔషధం వాడుతున్నారు. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి అలర్జీలకు ఈ ఔషధం వాడుతున్నారు. బీపీ తగ్గేందుకు ఔషధం వాడుతున్నారు. ఆస్తమా తగ్గేందుకు ఈ ఔషధం వాడుతున్నారు. కాబట్టి ప్రధానంగా షుగర్కు ఈ యొక్క ఔషధం వాడుతున్నప్పటికీ ఇతర జబ్బులు కూడా ఇది వాడుతున్నారమ్మా. ఓకే సార్, ఇప్పుడు ఈ బాదంలో ఉన్న పప్పుని ఏదైతే ఉందో ఎలా తీసుకోవాలి సార్? అంటే డైరెక్ట్గా తీసేసుకోవాలంటే చిన్నపిల్లల్లో కూడా ఇప్పుడు చూసుకుంటే జెనెటికల్గా అంటే వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి ఎవరైనా షుగర్ ఉంటే అది పిల్లలకి రావడం జరుగుతుంది. సో వాళ్ళకి ఎలా తీసుకోవాలా ఆ గింజ అనేది, పెద్దవాళ్ళు ఎలా తీసుకోవాలి సార్? ఓకేమ్మా, గింజ మరీ పెద్దగా ఉంటే ముఖ్యంగా పిల్లల విషయంలో జస్ట్ హాఫ్ కట్ చేసేసి అంగిట్లో వేసేసుకుని నీళ్ళు తాగడం అమ్మా. ఓకే, దీనికి ఏదో చూర్ణం అవసరం లేదు, టానిక్ అవసరం లేదు, క్యాప్సూల్ అవసరం లేదు, మాత్ర అవసరం లేదు, ఏది అవసరం లేదమ్మా. జస్ట్ కట్ చేయడం పిల్లలైతే. సో ఒక 10-15 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ, షుగర్ మరీ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, ఇన్ జనరల్గా అయితే పెద్దవాళ్ళందరూ కూడా షుగర్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు అయితే ఉదయం ఒకటి, రాత్రి ఒకటి, ఆహారానికి అరగంట లేదా 1 గంట ముందు తీసుకోవాలమ్మా. సో షుగర్ కొంత కంట్రోల్ అయిన తర్వాత రోజు ఒక్కసారి వాడితే సరిపోతుంది. కాబట్టి అది వాడేటువంటి విధానం కూడా నేను ఇంతకుముందు చెప్పాను కదమ్మా, చేదు ఉంటుంది కాబట్టి మరి కట్ చేసేసి లోపల పప్పును తీసుకొని అంగిట్లో వేసేసుకొని నీళ్ళు తాగేసేయాలి. నాలుకకి తగులితే ఏమైతుందంటే చేదు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంతమంది చేదు భరించలేరు. కానీ మరి ఈ మధ్య కాలంలో నేను కొంతమందిని గమనిస్తున్నామా, పేషెంట్లు మాకు దైనందిన జీవితం వచ్చేటువంటి పేషెంట్లు కూడా చెప్తుంటారు, సార్ మేము నమ్ముకొని తింటున్నాం సార్, మాకు షుగర్ తగ్గితే బాగుంటుందనే ఉద్దేశంతో షుగర్ కూడా మాకు బాగా కంట్రోల్ అవుతుంది సార్, కాబట్టి మేము నమ్ముకొని తీసుకుంటున్నాం అని చెప్తాను. నేను కూడా కొంతమంది చెప్తున్నామా, నమిలి తినడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ చేదు ఉంటుంది కాబట్టి మేము సజెస్ట్ చేసేది ఏమంటే అంగిట్లో వేసుకొని నీళ్ళు తాగమని చెప్తుంటారు. అంటే రోజు పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి. సో సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒకటైతే సరిపోతుంది. ఇంతవరకు జరిగినటువంటి ఇంచుమించు ఎక్కువ శాతం పరిశోధనలు కూడా 2 కంటే మించి వాడకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాయి. కాబట్టి పరిశోధనల యొక్క మన యొక్క వాటిని బట్టి అనుసరించి మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి సో రోజు 1 నుంచి 2 వరకు వాడుకోవచ్చు. ఓకే సార్, అంటే షుగర్ అనేది చాలా మందికి అది తగ్గని ఒక వ్యాధిలాగా ఫీల్ అవుతుంటారు. సో వాళ్ళ కోసం మీరు చాలా మంచి చిట్కా అయితే చెప్పారు సార్. ఇది ఈ గింజ అయితే ఏదైతే ఉందో అంటే చాలా మందికి అవగాహన కూడా లేకపోయి ఉండొచ్చు, ఇది దేని వల్ల ఉపయోగపడుతుంది, దేనికి ఉపయోగపడుతుంది అని తెలియక ఇన్సులిన్స్ అని చెప్పేసి ఏవేవో తీసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు కొంతమంది ఇన్సులిన్స్ అండ్ షుగర్ మాత్రలు వాడుతూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఈ గింజ అనేది తీసుకోవచ్చా సార్, ఈ విత్తనాన్ని? ఒక్క మెడిసిన్ పనిచేయకపోయేసరికి మందు డోస్ పెంచాల్సి వస్తుంది. వైద్యులు కూడా తప్పని పరిస్థితుల్లో మరి నిర్ణయం తీసుకుని ఆ విధంగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో డోస్ పెంచినప్పటికీ కొంతమందికి షుగర్ కంట్రోల్, సో ఇంకొక మందు యాడ్ చేయాల్సి వస్తుంది. ఆ మందుతో కూడా కొన్నాళ్ళు పనిచేసి మళ్ళీ అది పనిచేయడం.
మళ్ళీ ఇంకొక మందు యాడ్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా మెడిసిన్స్ ఎక్కువగా యాడ్ చేయడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉండడం ఉండకపోవడం మరొక విషయం, కానీ అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. తప్పని పరిస్థితుల్లో ఇన్సులిన్ కూడా వాడాల్సి వస్తుందమ్మా. కొంతమందికి మందులు వాడినా ఇన్సులిన్ వాడినా కంట్రోల్ కావడం లేదు. ఒక స్థాయి వరకు కొంతమందికి కంట్రోల్ అవుతాయి, అది అంతవరకు కూడా కొంత కంట్రోల్ కానటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఇది నిజంగా దురదృష్టకరమైన పరిణామము. ఈ నేపథ్యంలో మరి వైద్యులు సూచించిన మేరకు వాళ్ళు చెప్పినటువంటి పద్ధతిలో ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు, ట్యాబ్లెట్స్ కానివ్వండి, లేకపోతే ఇంజెక్షన్ కానివ్వండి, వాళ్ళు చెప్పినట్లు వాడుతూ ఈ షుగర్ బాదంను కూడా వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. సర్వసాధారణంగా మరి నెలకు కానీ 2 నెలలకు కానీ వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు షుగర్ వాళ్ళు ఎంత ఉందని చెప్పేసి వాళ్ళు టెస్ట్ చేయిస్తారు. కాబట్టి ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ తగ్గుతాయో అప్పుడు న్యాచురల్గానే ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కూడా సర్వసాధారణంగా డాక్టర్లు కూడా తగ్గిస్తారమ్మా. సో దానివల్ల ఏంటంటే మనకు సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి. తర్వాత రెండోది ఏంటంటే తక్కువ డోసులోనే మెండైనటువంటి ఫలితాన్ని పొందగలడానికి అవకాశం ఉంటుంటుంది. కాబట్టి వైద్యులు సూచించిన మేరకు ఔషధాలు వాడుకుంటూ కూడా ఇది వాడుకోవడం మంచిదని చెప్పేసి నా అభిప్రాయం అమ్మా. షుగర్ బాదం. ఓకే, సో చాలా చక్కగా చెప్పారు సార్. అంటే ఎవరికి తెలియదు ఇంతవరకు, నాకు తెలిసి షుగర్కి ఇది ఒకటి ఉంది అని చెప్పేసి. సో వాళ్ళకి ఇప్పుడు ఇది తెలియడం వల్ల వాళ్ళకి కూడా ఒక ఉపశమనం అనిపిస్తుంది, ఓకే షుగర్కి కూడా ఒకటి ఉంది, ఒక తీసుకునే ఒక గింజలాగా ఉంది అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూస్తున్నారు కదా, ఎవరైతే షుగర్తో బాధపడుతున్నారో తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. ఏదైనా ట్రై చేస్తేనే కదా మనకు తెలిసేది. సో మందుల కంటే ఇది అనుకోండి, మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇవ్వదు. షుగర్ బాదం మార్కెట్లో కూడా చాలా ఈజీగా అవైలబుల్ ఉంది. సో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎటువంటి ఫలితాలు ఇచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలిపితే ఇంకో 10 మందికి తెలుస్తుంది దాని గురించి. అలాగే మీకున్న సమస్యల్ని నిర్మోహమాటంగా కామెంట్ రూపంలో తెలియజేస్తే డాక్టర్ గారితో మాట్లాడి దానికి సంబంధించిన టిప్స్ని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. థ్యాంక్స్ డాక్టర్ గారు. ఓకే.